ఉన్నది. కాబట్టి యాజకులైన హిల్కీయాను, అద్కమును, అక్బరును, షాఫానును, ఆషేయును ప్రవక్తయగు హుల్దా యొద్దకు వచ్చిరి. ఈమె వస్త్రశాలకు అధికారియగు అర్పాషుకు పుట్టిన తిగ్వా కుమారుడైన షల్లూమునకు భార్య అయి యెరూషలేములో 2వ భాగమందు కాపురస్తురాలై ఉండేది. ఈమె యొద్దకు వారు వచ్చి మాట్లాడగా ఈమె వారితో ఇట్లనెను, మిమ్మును నా యొద్దకు పంపిన వారితో ఈ మాట తెలియజెప్పుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, యోధా రాజు చదివించిన గ్రంథంలో వ్రాయబడి ఉన్న కీలంతటిని ఏది విడిచిపెట్టకుండా నేను ఈ స్థలం మీదకి దాని కాపురస్తుల మీదకి రప్పించును. ఈ జనులు విడిచి ఇతర దేవతలకు దూపం వేయించు తమ సకల కార్యముల చేత నాకు కోపం పుట్టించి ఉన్నారు. కనుక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలం మీద రగులుకొనుచున్నది. యెహోవా యొద్ద విచారణ చేయటమే మిమ్మల్ని పంపిన యోధా రాజునకు ఈ మాట తెలియపరచుడి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడైనయు